మకర రాశి 2025 రాశి ఫలాలు ఈ ఏడాది ఎలా ఉంటుందో 2025 సంవత్సరం మకర రాశి వారికి గణనీయమైన మార్పులు మరియు సవాళ్లను తెస్తుంది. ఈ సంవత్సరంతో మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవుతుంది. ఈ సంవత్సరం అవకాశాలు మరియు అడ్డంకులు రెండూ ఉంటాయి. శని సంవత్సరం ప్రారంభంలో కుంభ రాశిలో 2వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు సంభాషణపై ప్రభావం పడుతుంది. మీన రాశిలో 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు ధైర్యం, సోదరులతో సంబంధాలు మరియు సంభాషణ నైపుణ్యాలపై దృష్టి పెడతారు. మార్చి 29న శని మీన రాశిలోని 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది మరియు ఏప్రిల్ మరియు మే మధ్యలో మీరు కమ్యూనికేషన్లు మరియు ప్రయత్నాల విషయంలో క్రమశిక్షణతో, ఓపికతో ఉండాలి. మే 18న రాహువు తిరిగి 2వ ఇంట్లోకి మారడం వల్ల మీరు ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 5వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల సృజనాత్మకత, ప్రేమ మరియు పిల్లల పురోగతికి మద్దతు లభిస్తుంది. అయితే మే 14న గురువు మిథున రాశిలోని 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఆరోగ్యం, ఉద్యోగం, దినచర్య మరియు వివాదాలపై దృష్టి పెరుగుతుంది. సంవత్సరం చివరలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల భాగస్వామ్య మార్పులు, వ్యక్తిగత వృద్ధి మరియు వృత్తిపరమైన సవాళ్లపై దృష్టి పెరుగుతుంది. మకర రాశి ఉద్యోగులకు 2025లో పదోన్నతి లభిస్తుందా? కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్ధంలో మీరు మనోధైర్యంతో, ఓపికతో మరియు స్థిరమైన విధానంతో పనిచేయాలి. సంవత్సరం మొదట్లో శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆర్థిక నిర్వహణ మరియు కార్యాలయంలో క్రమశిక్షణతో కూడిన సంభాషణపై దృష్టి పెడతారు. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీకు ధైర్యం మరియు వ్యూహాత్మక సంభాషణ చేసే శక్తి కలుగుతాయి. సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అయితే అనవసర రిస్క్ తీసుకోకూడదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టడం కంటే చేస్తున్న ఉద్యోగాన్ని మరింత మెరుగుగా చేయటంపై దృష్టి పెట్టడం మంచిది. మార్చి నెల తర్వాత శని 3వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. అయితే మే నుంచి రాహు గోచారం 2వ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఓపికగా, మనోధైర్యంతో ఉండాలి. పని భారం పెరుగుతుంది. పై అధికారులు మీ నుండి ఎక్కువ ఆశిస్తారు. దీనివల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఓపికగా పనిచేయగలుగుతారు మరియు మీ పై అధికారుల మెప్పును పొందగలుగుతారు. మే నెల తర్వాత గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. ఈ సమయంలో మీలో కీర్తికాంక్ష పెరిగే అవకాశం ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు రావాలని ఉద్దేశంతో సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా కార్యాలయంలో వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా 2వ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది. దాని కారణంగా కొన్నిసార్లు మీ సహోద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు మీరు మీ ఉద్యోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధి సాధించడానికి మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. వ్యూహాత్మక ప్రణాళిక వేసుకోవాలి. వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ చేస్తేనే మీరు అడ్డంకులను జయించి స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఉద్యోగ పరంగా కొత్త అవకాశాలు రావటమే కాకుండా వాటి నిలుపుకునేలా మీరు కృషి చేయగలుగుతారు. అంతేకాకుండా విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్లాలనుకునే వారికి లేదా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ద్వితీయార్థంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగంలో విజయం సాధించాలంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.
మీ సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. తొందరగా అభివృద్ధి సాధించాలని సులువైన మార్గాల కోసం చూడకుండా స్థిరంగా, నిలకడగా వృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. ఓపికగా, మనోధైర్యంతో ఉంటే మకర రాశి వారు ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేసుకోగలుగుతారు. ఆర్థికంగా మకర రాశి వారికి 2025 లాభసాటిగా ఉంటుందా? పొదుపు చేయగలరా? మకర రాశి వారికి 2025 సంవత్సరం ఆర్థికంగా కొన్ని సవాళ్లను తెస్తుంది. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం, తెలివైన పెట్టుబడులు పెట్టడం మరియు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. సంవత్సరం మొదట్లో మీరు ఎక్కువ పొదుపు చేయలేకపోవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం రెండవ భాగంలో ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ఉద్యోగ బాధ్యతల వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. అయితే మే వరకు గురువు దృష్టి 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగ్గిన డబ్బులు మీకు అందటం వలన ఆర్థికంగా అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. మే నెల తర్వాత గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. ఈ సమయంలో ఆదాయం బానే ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని రిస్క్ ఉన్న పెట్టుబడులు, రుణాలు లేదా ఆర్థిక నిబద్ధతలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి మీ ఆర్థిక స్థితిని మరింత ఇబ్బంది పెడతాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి మకర రాశి వారు అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. విలాసాల కోసం ఖర్చు చేయకూడదు. ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు పెద్ద షాపింగ్లు లేదా ఆస్తి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గొప్పలకు పోయి కానీ లేదా మీకు సంబంధం లేని వాటి గురించి కానీ అప్పు చేసిన డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో డబ్బు విషయంలో మరియు మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను అవలంబిస్తూ, అవసరమైన ఖర్చులపై దృష్టి పెడుతూ మరియు పెద్ద పెట్టుబడులను వాయిదా వేస్తే మీరు 2025లో వచ్చే ఆర్థిక సవాళ్లను మరింత స్థిరత్వంతో ఎదుర్కోగలుగుతారు. బలమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోవడం మరియు అనవసర రిస్క్లను తగ్గించడం వల్ల మీరు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో మకర రాశి వారికి 2025 సంతోషాన్నిస్తుందా? ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? మకర రాశి వారికి 2025 సంవత్సరంలో కుటుంబ జీవితం సానుకూల మరియు సవాలుతో కూడిన అంశాలను రెండింటినీ తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కుటుంబ వాతావరణం చాలా ఆప్యాయంగా, ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బలమైన బంధం ఉంటుంది. సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు పుట్టడం లేదా వివాహం అవటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇవి కుటుంబంలో ఆనందాన్ని, ఐక్యతను పెంచుతాయి. సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు ఉత్సాహం కలుగుతుంది. అయితే సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం లేదా విద్య సంబంధిత సమస్యలు. ఈ విషయాల్లో మీరు శ్రద్ధగా, ఓపికగా వ్యవహరించాలి. అభిప్రాయ భేదాలు లేదా ఒత్తిడి వల్ల కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ఇలాంటి సమయాల్లో స్పష్టంగా మాట్లాడుకోవడం, అవగాహన చూపడం మరియు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా మీ ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం కానీ లేదా మీతో వివాదానికి దిగడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో సంయమనం పాటించడం వలన వివాదాలు పెరగకుండా చూసుకోవచ్చు.
కుటుంబంలో సానుకూల వాతావరణం కొనసాగించడానికి ప్రయత్నిస్తూ స్పష్టంగా మాట్లాడుకుంటూ మరియు మీ ప్రియమైన వారి పట్ల ఓపిక చూపిస్తే మకర రాశి వారు ఇంట్లో శాంతిని కొనసాగించగలుగుతారు. కుటుంబ బంధాలను బలోపేతం చేసుకుంటూ ఆప్యాయత నిండిన వాతావరణాన్ని కల్పిస్తే సంవత్సరం పొడవునా మీ కుటుంబం మీకు ఒక బలమైన మద్దతుగా నిలుస్తుంది. ఆరోగ్యం పట్ల మకర రాశి వారు 2025లో ఏ విధంగా జాగ్రత్త వహించాలి? మకర రాశి వారికి 2025 సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. శని ప్రభావం వల్ల మీ రోగనిరోధక శక్తి, మనశ్శాంతి మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పెరుగుతాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన దినచర్యను పాటించడం వంటివి చేయడానికి ఇది చాలా మంచి సమయం. శాకాహారం తీసుకుంటూ ధ్యానం లేదా యోగా వంటివి చేస్తే మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అయితే సంవత్సరం రెండవ భాగంలో చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు. గురువు 6వ ఇంట్లోకి వెళ్లడం వల్ల మీరు ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఒత్తిడిని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం, మానసిక ఆరోగ్యాన్ని కొనసాగించడం మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగలుగుతారు. అలాగే 2వ ఇంటిలో రాహు మరియు 8వ ఇంటిలో కేతు గోచారం కారణంగా చర్మ సంబంధ సమస్యలు, నోటి సంబంధ సమస్యలు మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే వీటిలో ఎక్కువ శాతం చాలా కొద్ది సమయం మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ వాటి కారణంగా వచ్చే భయం మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మార్చి 29 నుంచి శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు మరియు మీ రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటి పట్ల శ్రద్ధ వహిస్తూ, ధ్యానం చేస్తూ మరియు ఒత్తిడి నివారణ కార్యక్రమాలలో పాల్గొంటే మీరు 2025లో మంచి ఆరోగ్యాన్ని కొనసాగించగలుగుతారు. చిన్న ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపారంలో ఉన్న మకర రాశి వారికి 2025 విజయాన్నిస్తుందా? కొత్త వ్యాపారాలు ప్రారంభించొచ్చా? వ్యాపారంలో ఉన్న మకర రాశి వారికి 2025 సంవత్సరం జాగ్రత్తగా వృద్ధి చెందాల్సిన సంవత్సరంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో మంచి అవకాశాలు వస్తాయి, కానీ తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను విస్తరించడానికి, భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి మరియు బలమైన వ్యాపార వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీకు ధైర్యం మరియు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి, కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరియు నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. అయితే మే నెల తర్వాత గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. దాగి ఉన్న పోటీదారులు లేదా మార్కెట్లో మార్పుల వల్ల మీకు సవాళ్లు ఎదురవుతాయి. రిస్క్ తీసుకోకుండా స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడం మరియు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓపిక పాటించడం చాలా అవసరం. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసర ఖర్చులను తగ్గించాలి. వ్యాపార ప్రక్రియలను మెరుగుపరచాలి. ఇవన్నీ చేస్తే సంవత్సరం రెండవ భాగంలో మీరు వ్యాపారంలో స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.
మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి అవకాశాలు లభించడమే కాకుండా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సంవత్సరం ఏలినాటి శని పూర్తి అవ్వటం వలన మీరు మరిన్ని అవకాశాలు పొందుతారు మరియు ఈ సంవత్సరం ప్రయాణాలు అధికంగా ఉంటాయి. గురువు 5వ ఇంట్లో ఉన్న రోజుల్లో మీ సృజనాత్మకత పెరగడమే కాకుండా అది మీకు మీ వృత్తిలో పేరు ప్రతిష్టలు కూడా ఇస్తుంది. మే నుంచి గురువు గోచారం 6వ ఇంటిలో ఉండటం వలన మీకు అవకాశాలు వచ్చినప్పటికీ అది కేవలం ఆర్థికంగా అనుకూలిస్తాయి తప్ప మీకు పెద్దగా పేరు, గుర్తింపు తెచ్చేవి కావు. ఒక వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తూ, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడుతూ మరియు మనోధైర్యంతో ఉంటే వ్యాపారంలో ఉన్న మీరు 2025లో వచ్చే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. భవిష్యత్తులో సుస్థిరమైన వృద్ధికి బలమైన పునాది వేసుకోగలుగుతారు. విద్యార్థులకు 2025 అనుకూలమా? మకర రాశి విద్య ఫలాలు. మకర రాశి వారికి 2025 సంవత్సరంలో విద్యారంగం మిశ్రమ ఫలితాలనిస్తుంది. మొదట్లో అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల చదువులో విజయం, జ్ఞానవృద్ధి మరియు ఉన్నత విద్య కోసం అవకాశాలు కలుగుతాయి. ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు లేదా పరిశోధన చేయాలనుకునే వారికి ఏకాగ్రతతో చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మే నెల వరకు గురువు గోచారం 5వ ఇంటిలో ఉండటం వలన మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు మరియు పరీక్షల్లో బాగా రాణిస్తారు. సంవత్సరం 2వ భాగంలో గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ, ఓపికగా, మనోధైర్యంతో ఉండాలి. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం దొరకడానికి కొంత సమయం పట్టవచ్చు. మకర రాశి వారు క్రమశిక్షణతో చదువుకుంటూ, క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ మరియు అవసరమైతే మార్గదర్శకుల లేదా ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటే 2025లో చదువులో విజయం సాధించగలుగుతారు. పట్టుదలతో, ఏకాగ్రతతో చదువుకుంటే మకర రాశి వారు ఈ సంవత్సరంలో చదువులో ఎదురయ్యే సవాళ్లను జయించగలుగుతారు. వారి విద్యలో స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారు. మకర రాశి వారికి 2025లో ఏ పరిహారాలు చేయాలి? ఈ సంవత్సరం మార్చి చివరి వరకు శని గోచారం, మే నుంచి రాహుకేతువులు మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహారం చేయటం మంచిది. మే 29 వరకు ఎన్ని 2వ ఇంటిలో ఉండటం వలన వచ్చే ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోవటానికి శనికి పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శనికి పూజ చేయడం లేదా శని స్తోత్రం చదవటం లేదా శని మంత్ర జపం చేయటం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా ఆంజనేయ స్వామికి అర్చన చేయటం వలన శని ప్రభావం తగ్గుతుంది. మే నుంచి రాహు గోచారం 2వ ఇంట్లో ఉండటం వలన వచ్చే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి రాహువుకు పరిహారాలు ఆచరించండి. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం, రాహు మంత్ర జపం చేయటం లేదా రాహు పూజ చేయడం వలన రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఇవే కాకుండా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గాదేవికి అర్చన చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది. మే నెల నుంచి కేతు గోచారం 8వ ఇంటిలో ఉండడం వలన వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం లేదా కేతు మంత్ర జపం చేయడం మంచిది. ఇదే కాకుండా గణపతి స్తోత్రం పారాయణం చేయటం లేదా గణపతికి పూజ చేయడం వలన కూడా కేతు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. మే నుంచి గురువు గోచారం 6వ ఇంటిలో ఉండటం వలన గురువు ఇచ్చే ఆర్థిక సమస్యలు మరియు ఉద్యోగ సమస్యలు తొలగిపోవడానికి గురువుకు పరిహారాలు ఆచరించడం మంచిది.
దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం వలన గురు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఇవే కాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం లేదా గురు శుశ్రూష చేయడం వలన కూడా గురు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను మీ దినచర్యలో భాగంగా చేర్చుకుంటే మీరు ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందుతారు. మనశ్శాంతిని పెంపొందించుకోగలుగుతారు. మనోధైర్యాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. తెలివిగా ప్రణాళిక వేసుకుంటూ, క్రమశిక్షణతో ఉంటూ మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీరు 2025 సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం మీకు సవాళ్లతో పాటు విలువైన వృద్ధి అవకాశాలను కూడా తెస్తుంది.